శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము. ఈ అధ్యాయంలో పాండవ మరియు కౌరవ సైన్యముల బలాబలాలు, అందులో వీరులెవరు, అర్జునుడికి విషాదం ఎందుకు కలిగింది, యుద్ధం సంభవిస్తే సమాజం ఏ విధంగా నష్టపోతుంది తదితర విషయముల గురించి వివరింపబడింది. ఫలశ్రుతి. ధర్మయుక్తమైన మన సంవాదరూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయం. శ్రద్ధాధర్ములు గలవాడును దోషదృష్టి లేనివాడును అయిన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుట వలన కూడా పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమ లోకములను పొందును. ధృతరాష్ట్రుడు పలికెను, సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు యుద్ధ సన్నద్ధులై కూడి ఉన్న నావారు పాండవులు ఏమి చేసిరి? ధృతరాష్ట్రునితో సంజయుడిట్లు పలికెను. అప్పుడు రాజైన దుర్యోధనుడు వ్యూహ రచనతో రణమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యమును చూచి, ఆ తర్వాత ఆచార్యుడైన ద్రోణాచార్యుని సమీపించి ఇలా పలికెను, ఆచార్య, మీ శిష్యుడు బుద్ధిమంతుడు ద్రుపదపుత్రుడు అయిన దృష్టద్యుమ్నుచే వ్యూహాకారముగా తీర్చబడిన పాండవుల ఈ గొప్ప సైన్యమును చూడుము. ఈ పాండవ సేనలందు శూరులు, గొప్ప ధనుర్విద్యా సంపన్నులు, భీమార్జునులతో సమానులు గలరు. మరియు సాత్యకి, విరాటుడు, మహారథి ద్రుపదరాజు, మరియు దృష్టకేతువు, చేకితానుడు, బలశాలి కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, మానవ శ్రేష్ఠుడగు శైల్యుడు, ఇంకా పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులను కలరు. వీరందరూ మహారథులే. ఓ బ్రాహ్మణోత్తమ, మన సైన్యంలో ప్రధాన యోధులను కూడా గమనింపుడు. మీకు తెలియుటకై మన సేనానాయకులను గూర్చియూ తెలుపుచున్నాను. తమరు భీష్ముడు, కర్ణుడు, సమర విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు. ఇంకను పెక్కుమంది శూరులను, వీరులను మన సైన్యం నందు కలరు. వీరందరూ యుద్ధ విశారదులు, నానా శస్త్రాస్త్రధారులై నా కొరకు తమ జీవితమును దారపోసి అయినను యుద్ధము చేయుటకు సిద్ధముగా నున్నారు. భీష్మ పితామహునిచే రక్షితమై మన సైన్యము అపరిమితమై ఉన్నది. భీమునిచే రక్షింపబడు పాండవ సైన్యము పరిమితముగానున్నది. మీరందరూ మీ స్థానంలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండవలెను. ప్రతాపశాలి కురువృద్ధుడు అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుని సంతోషపరచుటకై ఉచ్చ స్వరముతో సింహనాదం చేసి తన శంఖమును పూరించెను. భీష్ముడు శంఖారావం చేయగానే కౌరవ సైన్యంలోని వారు శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖ వాద్యములు మొదలుని ఒక్కసారిగా మ్రోగించిరి. ఆ ధ్వనులతో దిక్కులు పిక్కటిల్లాయి. పిమ్మట శ్వేతాశ్రములు పూంచిన మహారథంపై ఆసీనులయ్యున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించిరి. శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును పూరించిరి. అరవిర భయంకరుడైన భీముడు పౌండ్రము అను గొప్ప శంఖమును పూరించెను. కుంతిపుత్రుడు రాజునోగు ధర్మరాజు అనంత విజయము అను శంఖమును, నకుల సహదేవులు సుఘోష మణి పుష్పకములను శంఖములను పూరించిరి. మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, పరాజయమెరుగుని సాత్యకియు, మరియు ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 పుత్రులను, భుజబలశాలియు
సుభద్రాపుత్రుడును అగు అభిమన్యుడు తమ తమ శంఖములను వేరువేరుగా పూరించిరి. పాండవ వీరుల శంఖనాదములకు భూమి ఆకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్ర హృదయములు తల్లడిల్లెను. ఓ ధృతరాష్ట్ర మహారాజా, యుద్ధమునకే సన్నద్ధులై ఉన్న ధార్తరాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లనెను: ఓ అచ్యుత, నా రథమును ఇరు సేనల మధ్య నిలుపుము. ఈ సమరమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరినీ చూచి వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నదో పరిశీలించెదను. దుర్బుద్ధి అయిన దుర్యోధనుకు మేలుకోరి యుద్ధమును పాల్గొనదలచి వచ్చి ఉన్న రాజులను అందరినీ వీక్షించెదను. సంజయుడు పలికెను: ఓ ధృతరాష్ట్ర, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును ఇరుసేనల మధ్య నిలిపెను. భీష్మ ద్రోణులకును ఆ పక్షమునందరి మహారాజులందరికీ ఎదురుగా ఉభయ సేనల మధ్య రథమును నిలిపి పిదప అర్జునునితో, పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ బాగుగా పరికింపుము అని పలికెను. పిమ్మట అర్జునుడు ఇరు సేనలయందునూ ఉన్న పెదతండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, హితులను, మామలను మున్నగు ఆత్మీయులను చూచెను. కుంతీపుత్రుడైన అర్జునుడు యుద్ధ సన్నద్ధులై వచ్చి ఉన్న బంధువులనందరినీ చూచి అత్యంత కరుణా సముచితుడై దుఃఖించుచూ ఇట్లు పలికెను. అర్జునుడు పలికెను: ఓ కృష్ణ, సమరోత్సాహంతో రణరంగంలో నిలిచి ఉన్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయవములు పట్టుతప్పుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, శరీరం నందు వణుకు గగురుపాటు కలుగుచున్నవి, గాండీవం చేతి నుండి జారిపోవుచున్నది, శరీరము తప్పించిపోవుచున్నది, ఇక్కడ నిలబడుటకైనను శక్తి లేకున్నది, మనస్సు భ్రమించుచున్నట్లున్నది. ఓ కేశవ, పెక్కు అపశకునములు కనబడుచున్నవి. యుద్ధమున స్వజన సమూహమును చంపుటచే నేను పొందు శుభమేమిటో తెలియటలేదు. ఓ కృష్ణ, నేను విజయము గాని, రాజ్యము గాని, సుఖములు గాని కోరుకోవటం లేదు. గోవింద, ఈ రాజ్యం వలన గాని, ఈ భోగం వలన గాని, ఈ జీవితం వలన గాని ఏమి ప్రయోజనము? మనం ఎవరికై ఈ రాజ్యమును, భోగములను, సుఖములను కోరుకొనుచున్నామో వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధమునకు వచ్చి నిలిచి ఉన్నారు. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనవలు, మేనమామలు, మామలు, బావమరుదులు, ఇతర బంధువులు మొదలగు వారు అందరూ ఇచ్చటికి వచ్చి ఉన్నారు. ఓ మధుసూదన, ముల్లోకాధిపత్యం కొరకైనను నేను ఎవరిని చంప ఇచ్చగింపను. ఇక ఈ భూమండల విషయమై చెప్పనేలా. అట్లే వీరిలో ఎవరైనను నన్ను చంపబూనెనను నేను మాత్రం వీరిని చంపలేను. జనార్దన, ఈ దుర్యోధనాదులను చంపి మనం మూట కొట్టుకున్నదేమి? దుర్మార్గులైన వీరిని చంపుట వలన మనకు పాపమే కలుగును. కనుక ఓ మాధవ, మన బంధువులైన ఈ ధార్తరాష్ట్రులను చంపుటకు మేము అర్హులము కాము. స్వజనులను చంపి మేము ఎలా సుఖపడగలము? లోభకారణముగా భ్రష్టచిత్తులైన వీరు కులక్షయం వలన కలుగు దోషములను, మిత్రద్రోహం వలన సంభవించు పాపములను చూడకున్నచో, జనార్దన, కులనాశనం వలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండటకు ఎలా ప్రయత్నించకూడదు? కులక్షయం వలన సనాతనములైన కులధర్మములన్నీయును నశించును. ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును. కృష్ణ, అధర్మం పెచ్చు పెరిగిపోయినప్పుడు కులస్త్రీలు మిక్కిలి చెడిపోవుదురు. స్త్రీలు చెడినచో వర్ణసాంకర్యము కలుగును. వర్ణసంకరం వలన సంకరము నొందిన కులమునకు సంకరం చేసిన వారికి నరకం ప్రాప్తిస్తుంది. వారి పితృదేవతలు శ్రాద్ధములు, తర్పణములు లేని వారై అధోగతికి పోతారు. ఈ కులనాశకుల దోషము చేత
శాశ్వతములైన జాతి ధర్మాలు, కులధర్మాలు నశించిపోతాయి. జనార్దన, కులధర్మములు నశించిన వారికి శాశ్వతంగా నరకప్రాప్తి తప్పదని వినుచున్నాము. రాజ్యసుఖలోభముచే మనము బుద్ధిమంతులమై ఉండియు స్వజనులను చంపుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాపకృత్యములు చేయుటకు సమకట్టితము గదా. అయ్యో! ఆయుధములు పట్టక ఎదిరింపిన నన్ను శస్త్రములు చేబూని దుర్యోధనాదులు యుద్ధమున వధించినను అది నాకు క్షేమకరమే అగును. సంజయుడు పలికెను. అర్జునుడు ఈ విధంగా పలికి శోకముచే కలత చెందిన మనస్సు కలవాడై యుద్ధభూమి యందు ధనుర్బాణములు విడిచి రథములో చితికిలపడెను. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోऽధ్యాయః.